దేశ సంపదను అదానీ అంబానీలకు ప్రధాని మోదీ దోచిపెడుతున్నారని, వారికి ఎందుకు ఓటు వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. అర్బన్ నక్సలిజం పెరుగుతోందని మోదీ అనటం హాస్యాస్పదం. ఇక ఇది సరైన మాటేనా అని ప్రశ్నల వర్షం కురిపించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట, పందిళ్లలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు తరపున ఆయన ప్రచారం చేశారు. ఇక దేశంలో కులం, మతం అని అగ్గిపెట్టి రాజకీయం చేస్తున్నారు. వినోద్ కుమార్ ఇక్కడ పోటీలో లేరు. ఆయన వరంగల్కు వెళ్లిపోవాల్సిందేనంటూ పొన్నం చురకలు అంటించారు. కానీ బండి సంజయ్ పిల్లలను రెచ్చగొడుతున్నారు. అయోధ్యలో కళ్యాణం కాకముందే అక్షింతలు పంచి రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా అయ్యానని పొన్నం ప్రభాకర్ అన్నారు. రాహుల్ గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ ను, మల్లికార్జున ఖార్గే గారిని, ప్రియాంక గాంధీ గారిని అనేకమైనటువంటి దొంగ వీడియోలు పెడితే ఒక చర్య తీసుకోని అమిత్ షా మీద ఒక వీడియో వస్తే భయపడతా ఉన్నారు. ఎందుకంటే దేశంలో కులము, మతము, ప్రాంతం అనేటువంటి అగ్గి, ఆ అగ్గి అంటుకున్నది బిడ్డ. మీరు రిజర్వేషన్లు తీసేస్తారు, 400 సీట్లు అందుకే అడుగుతున్నారు అనేది ఉత్తర భారతదేశం నుంచే మొత్తం దక్షిణ భారతదేశం తెలిస్తే సీట్ల గ్రాఫ్ పడిపోయిందని తెలిసి ప్రధానమంత్రి అంటున్నాడు, రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన ఆస్తులన్నీ ముస్లింలకు వస్తారని. 50 ఏళ్ళలో ఎప్పుడైనా అటువంటి పని చేసిందా? మంగళసూత్రాలు చెప్తుందంటున్నది. మంగళసూత్రాలు నిలవడానికి, కుటుంబాలు నిలవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది తప్ప మంగళసూత్రాలను తెంపలే. భూములు గుంజుకుంటే అంటున్నది. తండ్రి భూమి కొడుకు రావాలంటేనే విరాసత్ కావాలి, రిజిస్ట్రేషన్ కావాలి చట్టంలో. ఎవడు గుంజుకుంటాడు? ఇంత ప్రధానమంత్రి స్థాయిని మాట్లాడుతుంటే ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ ను, మల్లికార్జున ఖార్గే గారిని,